కల్తీ కల్లు ఘటనలో కుట్ర ఉందంటున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. గౌడ్లను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గౌడ్ల ఆర్థిక వనరులను దెబ్బతీయాలన్న ప్రయత్నం చేస్తున్నారని, కల్తీ పాలను ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతోందని ఆయన విమర్శించారు. తెలంగాణలో చిన్న పిల్లలకి కూడా గంజాయి దొరుకుతోందన్నారు శ్రీనివాస్ గౌడ్. మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు. కల్తీ కల్లుపై ఏంటి, ఎట్లా స్పందిస్తుంది ప్రతిపక్షంగా మీరు? కల్తీ కల్లు అంటే ఎట్లా, మీరు చాలా స్టడీ చేశారు, కల్లు పైన కొంత ఎక్సైజ్ చేసి నిరాకేఫ్ లాంటివి పెట్టారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కల్తీ వ్యవహారం ఎక్కడ అదుపు తప్పింది అంటున్నారు? కల్తీ అనేది నివారించాలి. మాకు కూడా అగ్నిస్టే కల్తీ చేయాలని ఏం లేదు. మా గౌన్లలో కూడా మా వాళ్ళు కూడా ప్యూర్ కళ్ళే అమ్మాలి, చెట్టు కళ్ళు దాపాలి, నీర దాపాలి, పూర్వవైభవం తేవాలని వాళ్ళ కోరిక ఉంది. అందుకే 1.20 లక్షల చెట్లు పెట్టించినాం. ఒక డిఎఫ్ఐని పెట్టుకున్నాం, మేము నీరా కేఫ్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక అమృతం లాంటి డ్రింక్ ప్రపంచానికి అందించాలని చెప్పి మేము 10 సంవత్సరాలు కష్టపడి కొంత పెద్ద పేరు కూడా చేయడం జరిగింది. ఇలా కల్తీ అని చెప్పి వస్తుంటే మాకు కూడా చాలా బాధ అవుతూ ఉంది. గ్రౌండ్లలోని కళ్ళని బదలాం చేయాలనేది జరుగుతూ ఉంది. ఎక్కడ కల్తీ లేదన్నట్లు మాయంబడి పడ్డారు. అసలు మాయంబడి పడుతూ దాడులు చేస్తూ మళ్ళీ బయట చేస్తున్నారు. మాకు కూడా అనుమానం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కల్లు గీత కార్మికులు కల్తీ చేయట్లేదు, ప్రభుత్వమో లేకపోతే మధ్యలో ఎవరు కుట్ర చేస్తున్నారు అంటున్నారు. ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? కల్లు గీత కార్మికుల నుంచి ఎవరు దీన్ని సేకరిస్తారు? ఆ సేకరించినటువంటి కల్లును కల్లు కాంపౌండ్లోకో లేకపోతే మిగతా వాటికి ఎట్లా వెళ్తుంది, ఎక్కడ జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు? అంటే మేము అనేది అంటే కల్తీ ఇప్పుడు పాలు ఉన్నాయి. ఉదాహరణకు విజయ డైరీ నుంచి 5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి వస్తుంది బయటికి. కానీ తెలంగాణ మొత్తం 55 లక్షల లీటర్ల పాలు సరఫరా అవుతుంది. బర్రెలు లేవు, పాలు ఎట్ల నుంచి వస్తున్నాయి? పోనీ ఆంధ్రప్రదేశ్లో నుంచి పాలు వస్తున్నాయి అంటే అక్కడ కూడా వాళ్ళు సరిపోయేటువంటి బర్రెలు లేవు. వాళ్ళకి సరిపోతాయి. కర్ణాటక సరిపోతుంది. మరి ఇక్కడ 55 లక్షల లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనం చాలా టీవీ నైన్లో కూడా ఒకసారి వచ్చింది. యూరియాతో తయారు చేస్తారు, కెమికల్తో తయారు చేస్తున్నాను. పాలు తాగుతారు ప్రతి మనిషి. కళ్ళు తాగేటోళ్ళు ఎంతమంది? ఓన్లీ 2-3% మాత్రమే. జనాభాలో 2-3% మాత్రమే. 2-3% తాగే కళ్ళు మీద దాడులు చేస్తూ ఏదో పట్టుకున్నామని చెప్పి కల్తీ అని హడావడి చేస్తారు కదా. 100% మంది తాగే కల్తీ పాల వల్ల వచ్చే క్యాన్సర్ను నివారించాలని ఎందుకు ఆలోచన చేస్తలేరు? 3% కల్తీ అది ఒప్పుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే కామారెడ్డిలో జరిగిన ఇన్సిడెంట్లో 56 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు, 3 సీరియస్గా ఉన్నారు. ఇష్యూ కొంత పెద్దగా అయిపోయింది. ఆడ వింత ప్రవర్తనలు అవన్నీ కూడా ఇంపాక్ట్. మీరు అన్నదని చెప్పండి, ఎక్కడ కల్తీ జరిగే అవకాశం ఉంది, కుట్ర ఎక్కడ జరుగుతుంది అని? కుట్ర మాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే మద్యం పెంచాలా, తాగడం పెంచాలా, గవర్నమెంట్కి ఆదాయం రావాలా అని చెప్పి ఎవడైనా కుట్ర పొందుతున్నాడా? ఎందుకంటే చెట్లు బ్రహ్మాండం. కామారెడ్డిలో అయితే ఇంకా ఎక్కువ చెట్లు ఉన్నాయి. అక్కడ మంచి అవకాశం ఉన్న దగ్గర ఎందుకు జరుగుతుంది అనేది మాకే అనుమానం వస్తూ ఉంది. ఈ రేట్లు పెంచడానికి చేస్తుండ్రా, లేదా గౌడ్ల మీద బదనాం చేసి గౌడ్లను ఎదగనీయకుండా చేయడానికి కుట్ర చేస్తుండ్రా, ఆర్థిక వనరులు దెబ్బతీయాలని కుట్ర చేస్తుండ్రా? అరే ఈ కల్తీ అనేది మొత్తం ప్రచారం చేస్తే ఎక్కడ కళ్ళు తాగకుండా ఉంటారని ప్రచారం చేస్తే అర్థం కావట్లేదు. మా సంఘాల నాయకులకు చెప్తాం, కనిపెట్టమని చెప్తాం. ఖచ్చితంగా నివారించడానికి మా చర్యలు చేపడతాం. ఒక సీరియస్ కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ కుట్ర జరుగుతుంది, గౌడ సామాజిక వర్గం పైన దాడి చేసేలాగా కుట్ర జరుగుతుంది, మధ్యలో ఎక్కడో కల్తీ అవుతుంది. ఆ కల్తీని కనిపెట్టాలి. దానికి మా గౌడ సంఘాలు కూడా పిలుపునిస్తున్నాం, కనిపెట్టాలి. దాంతోపాటుగా ఇతర ఏదైతే డ్రగ్స్ రూపంలో తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ లభిస్తున్నాయో వాటిపైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఓటు స్టూడియో.